వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ బాక్స్. అందరూ అయితే చాలా చాలా బాగున్నాను. నేను కూడా బాగున్నానని కోరుకుంటున్నాను. ఏంటో అంత సిగ్గుపడిపోతున్నాం అని చూసేస్తున్నారేమో. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని చూస్తున్నారా? మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం. చాలా 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 లాంగ్ తర్వాత ట్రిప్కి వెళ్తున్నాం. అన్నయ్య వాళ్ళు అందరూ ఉన్నారు. హాయ్ చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నారు అనమాట. మనకు అలాంటి ఏమున్నాయండి. నిజంగా చెప్పాలంటే నాకు వ్లాగ్ తీసే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే ట్రిప్ని ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్ళాను. బట్ అన్నయ్య వాళ్ళు కంపల్సరీగా వ్లాగ్ తీసుకో, క్లిక్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పేసి అయితే తీశారు. మోస్ట్ ఆఫ్ ది వ్లాగ్ నేనైతే అసలు తీయలేదు. అన్నయ్య వాళ్ళే మ్యాక్సిమం కవర్ చేశారు. సర్లే నీ సోదాపి ముందు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పమ్మా అంటారా? వైజాగ్ టు అరకు అయితే అన్నయ్య వాళ్ళు ప్లాన్ చేశారు. టోటల్గా అయితే 16 మెంబర్స్ వెళ్ళాం. 2 కార్స్లో వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. కానీ మా ఎంజాయ్మెంట్ ఎంతో కూడా నేను చూస్తారు కదా. వాళ్ళు ఎంజాయ్ చేశారు, నేను ఎంజాయ్ చేశాను అయితే నేను చెప్పను. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అక్కడ కవర్ చేయలేకపోయాము. ఏంటా అందరినీ చూపిస్తున్నాను, నాని చూపించలేదని ఫీల్ అవుతున్నారేమో. నా కార్లో అంటే నేను ఎక్కిన కార్లో అయితే లేడు, వేరే కార్ ఎక్కేశాడు. తనకి ఫ్రీడమ్ కావాలంట. ఎవరు ఫ్రీడమ్ వాళ్ళది, నేనైతే కాదని అనలేదు. వెళ్ళిపోమని అయితే చెప్పేశాను. సరే వెళ్ళిపోయాడు. ఆనందాన్ని ఎవరు కోలుకోరు చెప్పండి. ఎవరి ఆనందం వాళ్ళది, బట్ ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. సర్లే కానీ వస్తారు కొంతమంది ట్రిప్స్కి, ఎందుకంటే నిద్రపోవటానికే వస్తారేమో అనిపించింది. ఎప్పుడు చూడు నిద్రపోతూనే ఉన్నాడు. అసలు మేలుకొని కొంతసేపైనా ఉండాలి కదా ఒకసారి ట్రిప్కి వచ్చినప్పుడు. అంత సౌండ్లో కూడా నిద్ర వస్తుందంటే హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి. నేనైతే నిద్రపోలేదు. రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఫుల్గా స్లీప్ వేసాను అనమాట. కొంచెం బ్లర్గా ఉంటుంది వీడియో, ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే ఆ విండో తీస్తే వాళ్ళందరూ నన్ను అరుస్తున్నారు. ఎందుకంటే కూల్ ఎయిర్ చాలా చల్లగా వస్తుంది కదా, చలి పుడుతుందంట వాళ్ళకి. సో మనమే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు అని చెప్పేసి అయితే నేనే తీశాను వీడియో. బట్ ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది, నిజంగా చెప్తున్నా. విజయవాడ ఇటు సైడే చల్లగా ఉందంటే ఇంకా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చల్లగా ఉంటుందండి. ఏంటిదని చూస్తున్నారు కదా, అది స్టేడియం అనమాట. చాలా పెద్దగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను స్టేడియం నిజంగా చూడటం. అంత పెద్దగా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు నేను క్రికెట్ చూస్తాను, కానీ అంత పెద్దగా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. సర్లే కానీ ఇంకా వైజాగ్ వచ్చేసి మార్నింగ్ బీచ్ అయితే చూసాము. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూడా. అంతగా ఫొటోస్ ఏం దిగలేదు. దిగేవాళ్ళు అన్నయ్య వాళ్ళు దిగారు. నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు దిగాలని చెప్పేసి. ఇంకా అన్నయ్య వాళ్ళు రోప్ ఎక్కేశారు, నేనైతే ఎక్కలేదు. ఆల్రెడీ నేను శ్రీశైలంలో చాలాసార్లు ఎక్కాను, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎందుకని చెప్పేసి అయితే నేను ఎక్కలేదు. నా ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడం నాకు అంతగా ఇష్టం ఏమి ఉండదన్నమాట. బట్ యాజ్ రియాలిటీకైనా ఏదైనా సరే, కీర్తి కూడా ఎక్కలేదు నాతో పాటు. తనకి భయం ఆల్రెడీ ఎక్కాలంటే. తన యాక్చువల్గా ఎగ్జిబిషన్లో ఉంటేనే ఏది ఎక్కదో, జస్ట్ చూసి వచ్చేస్తుంది. ఇంకా అక్కడికి అరకులో రూమ్స్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ అన్నయ్య వాళ్ళు అందరూ వెళ్ళారు. మార్నింగ్ నన్ను లేపారు, చూద్దురా వ్యూ పాయింట్ అని చెప్పేసి. అది అరకు వ్యాలీ వ్యూ పాయింట్ అంట. బట్ నాకంత ఇంట్రెస్ట్ రాలేదు. అసలు ఎందుకు వెళ్ళానురా బాబు ట్రిప్కి అన్నట్టు ఉంది అక్కడ. వాళ్ళందరికీ చికాకు వచ్చేసింది. ఎందుకంటే నేను దేనికి అంత ప్రిఫర్ చేయలేదు చూడటానికి, ఎందుకో నాకు అర్థం కాలేదు. బట్ ఇక్కడ తీసుకున్నాడు అనమాట, నేను వీడియో తీస్తానని చెప్పేసి. సర్లే నాకే ఒక పని తప్పిద్ది కదా అని చెప్పేసి అయితే ఇచ్చేసాను ఫోను. నేను ఎక్కడో నడుస్తున్నానులేండి, కనిపించను. అన్నయ్య వాళ్ళందరినీ కలుసుకుంటూ వెళ్తున్నాడు. వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చాము. చాలా అంటే చాలా ట్రీస్ ఉన్నాయి. అంటే ట్రీస్ మీద కూడా బాటనిక్ నేమ్స్తో పర్ఫెక్ట్గా రాశారు. చాలా బాగుందన్నమాట. పెప్పర్ ట్రీ, బ్లాక్ జీరా ట్రీ అలా ఉంటాయి కదా, అలా రాశారు నేమ్స్. అండ్ రూట్ మ్యాప్ కూడా చెప్పారు. ఇక్కడ ఇలా ఉంటుంది, ఈ ప్లేసెస్లో ఈ ట్రీస్ ఉంటాయి. కాఫీ ట్రీ అనేది, కాఫీ ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. బట్ బాగున్నాయి అనిపించింది. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఇలాంటి ప్లేస్ని పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని. వ్యూ కూడా బాగుంది. ట్రీస్ మధ్యలో నుంచి సన్ రైజెస్ రావటం చాలా బాగుంది అనిపించింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఎలాగోలా చిన్నగా ఎక్కేసి ఏదో జస్ట్ చూసేసి వచ్చేసాము. ఒక ట్రీకి పైన వుడ్ కట్టి ఫొటోస్ దిగుతున్నారు. ఓకే, కొన్ని క్లిక్స్ తీసుకొని అయితే వచ్చేసాము. మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది టైం ఫొటోస్ తీసుకోవడానికే వాళ్ళకి టైం స్పెండ్ చేశారనిపించింది. నిజంగా వుడ్ బ్రిడ్జ్ దగ్గర చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆల్రెడీ మేము 1కి వచ్చి అక్కడ ఉన్నాము. అది 1కి క్లోజ్ అంట, లంచ్ బ్రేక్ అంట వాళ్ళకి. 2కి రిటర్న్ ఓపెన్ అని చెప్పారు. ఇంకా అంతే సైలెంట్ కూర్చున్నాము అక్కడ వాకింగ్ చేస్తూ, నేను కీర్తి. అక్కడ కార్న్ ఉంటే తిన్నాము. బట్ ఓకే, బాగుంది అనిపించింది. నాకు కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్గా ఏమనిపించిందంటే, ఆ ట్రీస్ ఇన్నిసార్లు చెప్తున్నాను ఫీల్ అవ్వగానే, ఆ ట్రీస్కి ఇన్ని పేర్లు అని చెప్పేసి పర్టికులర్గా పెంచారు కదా, ఎన్ని ఇయర్స్ పెంచారో కానీ చాలా బాగా అనిపించేసింది నాకు మాత్రం. అండ్ రిటర్న్ వచ్చేసరికి
ఇంకా ఉన్నాయి ప్లేసెస్ చాలా మిస్ అయిపోయాయి. ఇక్కడ టెనెట్ పార్క్ అండ్ బీచ్ అయితే ఉంది. అది కూడా కవర్ చేసి అయితే వచ్చేసాము రిటర్న్. అండ్ ఓకే, గుడ్ ఫీల్ ఇచ్చింది అది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అసలు సన్రైజ్ రాకముందే వెళ్ళాము. అండ్ చూసారు కదా ఇక్కడ టెన్నెట్ పార్క్ అని ఉంది, దానికైతే వెళ్ళాము. పార్క్ ప్లస్ బీచ్, పార్క్లో ఉన్న వాళ్ళు ఎక్సర్సైజెస్, పిల్లలు వచ్చి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ బీచ్ కూడా వ్యూ చాలా బాగుందనమాట. ఇక్కడ ఒక జోక్ జరిగింది. అక్కడ కీర్తికి ఒక షిప్ ఉందనమాట, అది టైటానిక్ షిప్ అని చెప్పగానే తను నమ్మేసింది కొంతసేపు. బట్ నేను నవ్వుతూ ఉన్నాను. ఆ నవ్వుకి తను గెస్ చేసిద్దేమో అనిపించింది. బట్ గెస్ చేయలేదు. చూడండి, ఆ షిప్ తను టైటానిక్ అనగానే నమ్మేసింది. అలా ఉన్నారా మీ గ్యాంగ్లో కూడా ఎవరైనా ఇలా చెప్తే అలా నమ్మేసేవాళ్ళు? పాపం ఇన్నోసెంట్ అనమాట. చాలా సెన్సిటివ్ ప్లస్ ఇన్నోసెంట్ మైండ్ కీర్తిది. చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్లీగా. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా చల్లగా అనిపించింది. ఎందుకంటే అసలు సన్ రైజ్ ఏం రాలేదు. అక్కడికి వెళ్ళేసరికి 6:30 అలా అయింది అనుకుంటా, అంతే. చాలా కూల్గా ఉండి, అది బీచ్ కదా, ఇంకా కూల్నెస్ ఎక్కువైపోయింది. నేను వీడియో తీస్తుంటే తీయొద్దు అని చెప్తున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫేసెస్ ఎలా ఉంటాయి చెప్పండి. బట్ ఎవ్రీథింగ్ మీకు చూపించాలండి, అందుకే సరే తీస్తున్నారు అని చెప్పేసి నేనేం మాట్లాడలేదు. అప్పుడే నిద్రపోయి లేచిన ఫేసెస్ ఏం చూస్తాలేండి అని చెప్పేసి నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. బట్ తీశారు కదా అని చెప్పేసి నేను యాడ్ చేశాను క్లిప్పు. మీకు కూడా తెలియాలి కదా ఎలా ఉంటుందని చెప్పేసి. ఎవరైనా వైజాగ్ టు అరకు వెళ్ళిన వాళ్ళు, ఈ సీజన్లో ఈ ఇయర్లో వెళ్ళిన వాళ్ళు అయితే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి.